సార్ నమస్తే. సో మొత్తానికి నమస్తే. రేపు బీసీ ధర్మ దీక్ష చేయబోతున్నారు. ఏంటి అసలు మీ వ్యూహం ఏంటి? అంటే బీసీలు తరతరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. అంటే బీసీ రక్షణ చట్టం ఈరోజు మీరు అడుగుతున్నది కాదు, ఎప్పటినుంచో అడుగుతున్నారు. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి. సో ఇలాంటి చిన్న చిన్న అంశాలు కూడా అంటే సరే మిగతా వాటికి రకరకాలైనటువంటి కారణాలు చెప్పొచ్చు. బట్ అధికారంలోకి వచ్చినటువంటి కొద్ది రోజుల్లోనే ఇస్తామని చెప్పినటువంటి హామీలు కూడా ఎందుకని ఈ కూటమి నెరవేర్చలేకపోతుంది? సో అందుకోసమే ఈ దీక్ష చేస్తున్నారా? లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా ఇందులో? ఇందులో వ్యూహాలు కానీ మరో కోణాలు కానీ ఏమీ లేవు. బీసీలకు సంబంధించిన 5 ప్రధాన అంశాలను పరిష్కరించాలని చెప్పి ప్రభుత్వం ముందుంచాము. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాము. గత ఫిబ్రవరి 22వ తేదీన బీసీ సింహగర్జన పేరుతో బహిరంగ సభ నిర్వహించి ప్రభుత్వానికి బీసీలకు చేయాల్సిన న్యాయం పైన, అదేవిధంగా న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాల్సిన ఆవశ్యకత గురించి డిమాండ్ చేయడం జరిగింది. దానికి గడువు ఇవ్వడం జరిగింది మార్చి 31వ తేదీ వరకు. బీసీవై పార్టీ కానీ నేను కానీ ప్రభుత్వం ముందుంచిన డిమాండ్లు అన్నీ కూడా గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఆయన ఇచ్చిన హామీలనే నెరవేర్చమని చెప్పి డిమాండ్ చేస్తున్నప్పటికీ కూడా వీటి మీద ఏమాత్రము శ్రద్ధ వహించకుండా, ఏమాత్రం వీటిని పట్టించుకోకుండా ప్రభుత్వము మొండిగా వ్యవహరిస్తోంది. కాబట్టే రేపటి నుండి ఆమరణ నిరాహార దీక్ష చేయబోతున్నాను. ప్రభుత్వం స్పందించి ఈ 5 డిమాండ్లకు పరిష్కారాన్ని ప్రకటించేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది. ఈ మేము అడుగుతున్న 5 డిమాండ్లలో 4 డిమాండ్లు ప్రభుత్వం ఇచ్చిన హామీలే, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలే. ఒక్కటే అడిషనల్గా చేస్తున్న డిమాండ్ ఏంటంటే అమరావతి రాజధాని ప్రాంతంలో బీసీలకు కనీసం 1000 ఎకరాలు కేటాయించమని అడుగుతున్నాము. ఇది చాలా చిన్న అంశము. ఈ రాష్ట్రంలో 50% పైగా ఉన్న బీసీలకు ఖచ్చితంగా గతంలో హైదరాబాద్ రాజధానిలో జరిగిన అన్యాయము ఇక్కడ జరగకూడదంటే భూ కేటాయింపుల్లో ప్రభుత్వ అవసరానికి అవసరమైన కట్టడాలకు కావచ్చు, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరమైన భూములు కాకుండా ప్రైవేట్ సంస్థలకు కేటాయించే భూముల అంశంలో బీసీల వాటా ఇవ్వాల్సిందే అనేది మా ప్రధాన డిమాండ్. ఖచ్చితంగా ఈ డిమాండ్ల పైన ప్రభుత్వం స్పందించేంత వరకు కూడా ఈ దీక్ష కొనసాగుతుంది.